పునర్వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు ఫ్యూచర్ సిటీతో కలిపి పోలీస్ వ్యవస్థను 4 కమిషనరేట్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మెరుగైన సేవలు, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో భాగంగా పోలీస్ వ్యవస్థను 4 కమిషనరేట్లుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 3 కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్, బుద్వేల్, హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ ప్రాంతాలు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, మాదాపూర్, రాయదుర్గ్, జీనోమ్ వ్యాలీ, పారిశ్రామిక ప్రాంతమైనటువంటి పటాన్చెరు, ఆర్సీపురం, అమీన్పూర్ తదితర ప్రాంతాలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండనున్నాయి. ఇక రాచకొండ కమిషనరేట్ ను పునర్వ్యవస్థీకరించి మల్కాజ్గిరి పేరుతో కొత్త కమిషనరేట్ ను ఏర్పాటు చేశారు. కీసరా, శామీర్పేట్, కుత్బుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్ గా ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమించింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ కోసం కొత్త కమిషనరేట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 4 కమిషనరేట్లకు పోలీస్ కమిషనర్లను యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, జంట నగరాల్లోని 3 కమిషనరేట్లకు సంబంధించి కూడా మరొకసారి పునర్విభజన చేసినట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం రాచకొండ కమిషనరేట్ ఏర్పాటు చేయగా ప్రస్తుత ప్రభుత్వం దానికి సంబంధించి కూడా మల్కాజ్గిరి సంబంధించిన కమిషనరేట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వీటితో పాటు కొత్తగా తాజాగా కొద్ది రోజుల క్రితం గ్లోబల్ సమ్మిట్ జరిగిన ప్రాంతానికి సంబంధించి కూడా కొత్త కమిషనరేట్ ఏర్పాటు చేయబోతుంది. ఇక ముఖ్యంగా ఇటు హైదరాబాద్ కు సంబంధించి 6 జోన్లు ఉండగా మిగతా కొత్తగా ఏర్పడిన సంబంధించిన ఏవైతే శంషాబాద్ కొన్ని ఉన్నాయి, సైబరాబాద్ సంబంధించిన కమిషనరేట్లకు కూడా కొన్ని జోన్లను మార్చడం జరిగింది. కానీ ప్రస్తుతానికి ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా కొన్ని జోన్లను ఏర్పాటు చేశారు. గతంలో హైదరాబాద్ కమిషనరేట్ కి సంబంధించి కూడా ఇటు వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్ తో కూడా పేర్లతో పిలిచేవారు. కానీ ప్రస్తుతానికైతే వాటిని పూర్తిగా వాటి నైసర్గిక స్వరూపాన్ని కూడా మార్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి వాటికి ఎందుకంటే ఇప్పటికే జిహెచ్ఎంసీ ఇటు విస్తరించిన నేపథ్యంలో జిహెచ్ఎంసీకి సంబంధించిన విధంగానే హైదరాబాద్ సంబంధించి కావచ్చు, 3 కమిషనరేట్లకు సంబంధించి కావచ్చు, కొత్తగా ఏర్పడిన కమిషనరేట్ కి సంబంధించి కూడా అదే విధంగా జోన్ల వ్యవస్థ ఉంటుందా లేదన్నది కూడా ప్రస్తుతం చూడాలి. దీనికి సంబంధించి హైదరాబాద్ లో అయితే ప్రస్తుతం 7-6 జోన్లకు సంబంధించి కూడా హైదరాబాద్ తో పాటు ప్రస్తుతం జిహెచ్ఎంసీలో ఏ విధంగా అయితే కమిషనరేట్ల పేర్లు కొనసాగుతున్నాయో ఆ విధంగా కూడా ఇటు పోలీస్ సంబంధించిన శాఖకు సంబంధించి కమిషనరేట్లు, డివిజన్లు కూడా ఏర్పాటు చేసే యోచన. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా అందుకు సంబంధించి కొంత సమాచారాన్ని విడుదల చేశారు. తాజాగా ఇప్పటికే అటు రాచకొండ కమిషనర్ గా ఉన్న సుధీర్ బాబును ఫ్యూచర్ సిటీకి సంబంధించి కొత్త కమిషనరేట్ ఏర్పాటు చేసడానికి సిపిగా ఆయన నియమించడం జరిగింది. ఇక చాలా సుదీర్ఘ కాలం పాటు సైబరాబాద్ కమిషనరేట్ గా పనిచేసిన అవినాష్ మహంతిని మల్కాజ్గిరికి సంబంధించిన సిపిగా మార్చడం జరిగింది. ఇక సైబరాబాద్ సంబంధించి ఇటు డీజీపీ ఆఫీస్ లో కీలక బాధ్యతలు చేసిన రమేష్ అనే వ్యక్తికి ఆయనకు కూడా ఆ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఇటు హైదరాబాద్ కి సజ్జనార్ కొనసాగుతున్నారు. కాబట్టి హైదరాబాద్ సంబంధించిన విస్తీర్ణాన్ని శంషాబాద్ తో పాటు ఇటు చాలా మాదాపూర్ వంటి కొన్ని డివిజన్లను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే 4 కమిషనరేట్లకు సంబంధించి కావచ్చు, కొత్తగా ఏర్పడిన కమిషనరేట్ కి రాచకొండ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనని సిపిగా అటు మార్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో జోన్ల విషయాలకు సంబంధించి కావచ్చు, వాటి పేర్ల సంబంధించి కావచ్చు ఏ విధంగా ఉంటుంది ప్రస్తుతం చూడండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో 4 కమిషనరేట్ ఏర్పడ్డాయి. కానీ హైదరాబాద్ లో 72 పోలీస్ స్టేషన్లు, ఇంకా మిగతా కమిషనరేట్లకు సంబంధించి 32 చొప్పున ఏర్పడింది. కాబట్టి పూర్తి స్థాయిలో వీటికి సంబంధించి ఎందుకంటే తాజాగా ప్రస్తుతం ఈ జోన్, వెస్ట్ జోన్ తో హైదరాబాద్ లో కొనసాగుతున్న నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన జోన్లకు సంబంధించి వాటి పేరు మార్పు ఏ విధంగా ఉంటుంది, సంబంధించిన అధికారుల నియామకం సంబంధించి కూడా కొంత స్పష్టత రావాలి. ఓకే కిరణ్.